ఈ వారము వాక్య పరిచర్యలో మరి వాడబడాలని వారు అడిగినప్పుడు మరి గడిచిన వారం అడిగారు. మరి కొన్ని కారణాలను బట్టి రాలేకపోయాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ వారం మరి దేవుని వాక్యాన్ని మేము మధ్యలో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన యొక్క కారణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం మనకి ఎక్కువగా లేదు. పాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి సమయం 11:30 or 11:15 అని అన్నారు, కానీ ఎండింగ్ టైం నాకు ఇవ్వలేదు. సో 11:30 ఇచ్చారు, దాని ఎండింగ్ టైం నాకు ఇవ్వలేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్. సో whenever I am preaching, I can read your faces, right? So easily I can identify. సో నేను ముగిస్తాను, మీ ముఖాలను బట్టి, మిమ్మల్ని చూసి దాన్ని బట్టి నేను ముగిస్తాను. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేజ్ నెంబర్ వచ్చి 217, 217 పేజ్ నెంబర్ in Telugu Bible. I don't know in English. First Peter 5th chapter and 6th verse. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలా మరొకసారి చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలా ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఇచ్చిన ఒక శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రేజ్ ద లార్డ్ ఫెలోషిప్ సంఘంగా కూడి మరి ఫెలోషిప్గా సహవాసంలో ఇక్కడ చేరిన మేమందరం నాయనా నీ వాక్యము ద్వారా మరి ఒక్కసారి నెమరు వేసుకొని మమ్మలను మేము బలపరుచుకొని మమ్మలను మేము సరి చేసుకొని నాయనా ఇక్కడ కూడిన అందరం నీ వాక్యంలో బలపడి స్థిరపడి అనేకులకు మేలుకరంగా, లాభకరంగా, దీవెనకరంగా, సహాయకరంగా మేము ముందులాగున ఈ వాక్యంతో నాతో మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యము మనం గమనిస్తే పేతురు తన పత్రికలో కొన్ని సంఘాలకు రాస్తూ అందులో ఆసియా ఖండము లేకుంటే ఆసియా అనే పేరు కూడా మీరు చూస్తారు. ఇందులో మీరు గమనించినట్లయితే తాను దేవునిలో భవిష్యత్తు లేకుంటే జ్ఞానము కలిగి ముందు జరగబోయే సంగతులను ఈ పత్రికలో రాస్తాడు. ఇది 2000 సంవత్సరాల పూర్వం రాయబడింది. మరి ఈ రోజు కూడా మనం దాన్ని ధ్యానించడానికి కారణమైనట్టుగా చూస్తాం. ఇంకెంతమంది గుర్తుందో లేదో తెలియదు, కానీ నేను దరిదాపు 2 ప్రసంగాలకు ముందు ఇదే మరి పేతురు పత్రికలో నుండి 3వ అధ్యాయం 8వ వచనం గురించి మాట్లాడారు. మీరు ఆశీర్వాదములకు కారకులగుటకు పిలువబడితిరి అని. రికీ, డూ యు రిమెంబర్ దట్? సో రికీ ఒక్కడే చాలా నన్ను మళ్ళా తిరిగి క్వశ్చన్ చేస్తారు కాబట్టి I took his name, don't feel in other way. సో అందుకనే ఆ కారణంగా పిలువబడితిరి అని. ఎందుకు మరి అబ్రహాము జీవితంలో ఏమైంది అనేది మనం కొన్ని సంగతులు చూసాం. నాకు ఇష్టమైనటువంటి పత్రికలలో ఇది కూడా ఒకటి. ఇందులో రాస్తా ఉన్నాడు 6వ వచనం, నేను చదువుతాను ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అనే మాట. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి ఎంతగానో ఆదరణ ఇచ్చేటువంటి వాక్యం అని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అని అంటే విశ్వాస జీవితంలో మనము బాప్తిసం పొంది క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత విశ్వాసుల సమూహంలో ప్రతి ఆదివారం కూడుతూ కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఒక డిస్కరేజ్మెంట్ అనేది ఉంటుంది. అయ్యో, నేను ఇంత ఖచ్చితంగా ఉన్నాను కదా, ఇంత మరి పవిత్రంగా ఉన్నాను, ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఈ సమస్య ఇలాగే ఉంది అని మనం ఎన్నోసార్లు తడబడతా ఉంటాం. నా జీవితంలో కూడా నేను మరి ఈ మాటలను చెప్తూ కొద్దిగా నా సాక్ష్యాన్ని మరి జోడిస్తూ ఆ వాక్యంలో ముందుకు వెళ్దాం. యాక్చువల్ అయితే మరి ఒక మూడు వారాల క్రితం అనుకుంటా మరి మా మిస్సెస్ తన యొక్క సాక్ష్యం కూడా మీ సంఘంలో పంచుకోవాలని ఆశపడింది. మరి సెప్టెంబర్
10th అనుకుంటా, సారీ ఆగస్ట్ 10th తాను ఇక్కడ తన సాక్ష్యం చెప్పాలని ఆశపడింది. కానీ అదే రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఆమె తన ఉద్యోగ రీత్యా దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన దీవెనను బట్టి తాను అమెరికాకు వెళ్ళడం జరిగింది. సో ఆమె తన సాక్ష్యంతో పాటు ఈ వాక్యాన్ని నేను ప్రకటించాలని ఆశపడ్డాను. కానీ మరి పర్వాలేదు, తాను అక్కడుండి కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతుంది, మహిమపరచగలుగుతుంది. కాబట్టి ఈ వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన మరి క్షమించండి, పేతురు తన యొక్క పత్రికను రాస్తూ మరి ఈ మాటలను ముందుగానే ఎరిగిన వాడై మరి ఎన్నో సంవత్సరాలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ఈ మాటలను తాను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. ఇందులో మరి 3 మాటలుగా నేను విభజించి మీతో మాట్లాడాలని ఆశపడ్డాను. అందులో మరి మొదటిగా మనం చూస్తే సమయం గురించి. ఇంగ్లీష్లో మరి దాన్ని డ్యూ టైమ్ అని రాశాడు ఇంగ్లీష్ స్క్రిప్చర్లో. చదువున్నానా రిక్కి, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్? 1 Peter 5th chapter 6th verse. Humble yourselves, therefore, under the mighty hand of God, that He may exalt you in due time. Yes, డ్యూ టైమ్ అనే మాట మనం చూస్తాం కదా. సో నిర్ణయించబడిన కాలము, లేకపోతే ఇవ్వబడినటువంటి సమయము. మనకి ఇంకా అర్థం కావాలి అని అంటే మరి తల్లికి ఒక డేట్ ఇస్తారు. మరి తన కడుపులో ఉన్న బిడ్డకి ఈ లోకంలో జన్మించడానికి మరి అదొక డ్యూ డేట్ అని, లేకుంటే టైం ఇస్తారు. ఏంటంటే పలాని రోజు నువ్వు ఈ లోకంలో నీ యొక్క బేబీని మరి ప్రసవించవచ్చు అని. సో ఆ విధంగా చూస్తే మనకు కొద్దిగా అర్థం కావడానికి మాటలు చెప్తా ఉన్నాను. ఇక్కడ సమయం గురించి రాయబడి ఉంది. తగిన సమయము అంటాడు దేవుడు. సో ఈ సమయం గురించి చూస్తే మరి ఈ రోజుల్లో ప్రపంచంలో కొనలేనిది, దొరకనిది ఏది అని అంటే టైం కదా. టైం ఈజ్ సో ప్రీషియస్ అంటారు. దాన్ని వాడుకోగలిగిన వారు మరి ఒక క్షణాన కూడా ఎన్నో మరి వేలు లక్షల డబ్బు సంపాదించే వారు ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మంచి జ్ఞానం కలిగిన ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి. ఆ లాయర్ ఒక కేసును మాట్లాడడానికి ఆయన టైం పీరియడ్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ బట్టి ఆయనకు ఇంత డబ్బు మనము వెచ్చించాల్సిన వారంగా ఉంటాం. కాబట్టి ఈ సమయం అనేది ఎంతో ఎంతో విలువైంది. దేవుని వాక్యంలో కూడా దాని గురించిన కొన్ని మాటలు మనం చూద్దాం. ఏ సమయం గురించి రాస్తా ఉన్నాడు ఇక్కడ. మరి అబ్రహాము జీవితంలో చూస్తే ఆయన కూడా ఎదురు చూసినటువంటి సమయం కదా. దేని గురించి అండి? మీరు వెరీ గుడ్. సో అబ్రహాము ఎంతకాలం ఎదురు చూశాడు? 100 సంవత్సరాలని దేవుని వాక్యం ఆదికాండం 17:17లో ఉంది. కావాలంటే మీరు చదవచ్చు. 100 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. దేని కొరకు అని అంటే మరి సంతానం కొరకు. ఆ యొక్క సమయం గడిచిపోతా ఉంది. ఎక్కడి వరకు వచ్చారు వారు అని అంటే వృద్ధాప్యంలోనికి వచ్చారు. శారా యొక్క జీవితంలో చూస్తే ఇక హోప్లెస్, అంటే కనలేను అనే స్థితి. నేను ఇంతకు ముందే మరి బిల్లీ గ్రామ్ గారి దగ్గర నుంచి డిసిషన్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది. అందులో నేను ఒక మెసేజ్ తనకు చదివాను. అందులో దాన్ని హెడ్డింగ్ రాస్తాడు, వీఆర్ ఫైండింగ్ ఇన్ హోప్ ఇన్ హోప్లెస్ వరల్డ్ అంటాడు. నిరీక్షణతో ఎంతో ప్రయాసంతో మనం వెతుకుతా ఉన్నాం. ఎక్కడ అని అంటే మరి నిర్జీవమైన స్థలంలో, పనికిరానటువంటి హోప్లెస్, అది దేనికి పనికిరాదు, దాంట్లో నిర్జీవమైన దానిలో వెతుకుతా ఉన్నాం. మరి ఆ విధంగా తన శరీరం నిర్జీవం అయిపోయింది. శరీరంలో నుండి ఒక సంతానం వస్తుందన్న ఆశ కూడా లేదు. అయినప్పటికీ ఎందుకు, మీరు నేను ఇంతకుముందే ఆ వాక్యం అబ్రహామును ఆయన పిలిచినప్పుడు మరి తన తల్లిని తండ్రిని తన ఇంటిని వదిలి రమ్మన్నాడు. వదిలి రమ్మన్నప్పుడు తాను వెంబడే దేవుని ఆజ్ఞను గైకొని తాను వదిలి ఇంతకాలము మరి దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు రాలేదు దీవెన అని మీరు ఆలోచిస్తే దేవుడు ప్రతి చిన్నదాన్ని లెక్కిస్తాడండి. మీరు అనుకోవచ్చు దేవుడు ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాము, లేకుంటే దేవుడు చూసి చూడనట్టు ఉంటాడని. లేదండి, దేవుడు ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు. నిన్ను క్షమిస్తూ ఉన్నాడు, కానీ నీ జీవితంలో ప్రతి ఒక్కటి లెక్కించే దేవుడు అయింటున్నాడు. అబ్రహాం చేసిన చిన్న చిన్న తప్పులు మనం చూస్తే
అందులోనే ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, చదవని అవసరం లేదు. కానీ తన భార్యను తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో ఏమని చెప్పాడు? నా సహోదరి అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ఆయనను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మర్చిపోలేదు. మీరు చూస్తే అక్కడ ఆ యొక్క శారా ఎన్ని రోజులైతే ఫరో ఇంట్లో ఉందో అన్ని రోజులు ఆ కుటుంబానికి శ్రమనే కలిగింది. ఇంకో దగ్గర అంటాడు, నీవు ఆమె విషయమై చచ్చిన వాడవు అంటాడు రాజుతో. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి తనను తీసుకొని వచ్చాడు. ఈ కారణాలను బట్టి కొన్ని సమయం లేట్ అయి ఉండవచ్చు, కానీ ఇచ్చిన మాట తప్పేవాడు ఆయన ఏ రోజు కాడు. మన జీవితంలో కూడా మనం గమనిస్తే ఇంతకాలం అయిపోయింది, మేము ఇంతగా ప్రార్థిస్తున్నాం, ఇంతగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాం, ఇంతగా చేస్తూ ఉంటే కూడా దేవుడు మా జీవితంలో ఏమి చేయడం లేదు అని వేరో విధంగా ఆచరించడం వెళ్తాం. మీ యొక్క మరి లైవ్ ద్వారా వింటున్న వారు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్తున్నామా అని అంటే పాస్టర్ గారి కాడికి వెళ్ళాం, ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ కు నమ్మకంగా వెళ్తున్నాం, చైర్స్ వేస్తున్నాం, కార్పెట్స్ వేస్తున్నాం, అయిపోగానే తీస్తున్నాం, బైబిల్ స్టడీకి వస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మా జీవితంలో ఇది నిలబడడం లేదే. అప్పుడు ఏం చేస్తామంటే ప్రక్కదారిలో ఎక్కడికో వెళ్తే మరి ఏమో అవుతుంది, మరి లేకుంటే చేతికి ఉంగరాలు పెట్టుకుంటే ఏమో అవుతుంది, దారంలాగా కట్టుకుంటే ఏమో అవుతుంది అంటే ఏమీ కాదండి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నీ సమయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా నేను ఇంతకుముందే చెప్పాను, 1997వ సంవత్సరంలో మొట్టమొదటిసారి అప్పుడు నేను ఐఎమ్ సో క్వైట్ యంగ్, అప్పుడు నేను చాలా బలంగా ఉన్నాను. నేను అమెరికాకు పోవాలా, లేకుంటే ఆ పని చేసుకోవాలా, ఈ పని చేసుకోవాలా, నేను మస్తు సంపాదించుకోవాలని ఆ కాన్సులేట్కు వెళ్తే మరి ఆ కాన్సులేట్లో నా వీసా అప్రూవ్ కాలేదు. తర్వాత ఎన్నోసార్లు ట్రై చేశాను. 1997కు నేను స్టార్ట్ చేస్తే 2019లో దేవుడు నాకు వీసా ఇచ్చాడు. ఎంత గ్యాప్ అండి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు నేను ఎక్కడికో వెళ్ళి ఏదో చేయలేదు. నా ప్రార్థన నేను చెప్తాను, మీరు కూడా సీక్రెట్ మీరు మెయింటైన్ చేసుకొని చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ మధ్యలో నేను మా మిస్సెస్ విషయంలో ఆ మాట నేను ప్రార్థించాను. తనకు J1 వీసా స్లాట్ కావాలి. మీ అందరికి తెలిసి ఉండవచ్చు, ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టోటల్లీ బ్లాక్ ద స్లాట్స్. J1 F1 బ్లాక్ చేశారు. తర్వాత F1 వదిలి మరి రిలీజ్ అయింది, కానీ J1 వదలడం లేదు. నేను న్యూస్లో చూసి ఎంతగానో బాధపడ్డాను. నేను ఎప్పుడు మోషే గురించి చదివినప్పుడు తను ముఖాముఖిగా మాట్లాడినంటే దేవుడు ముఖాముఖిగా ఆన్సర్ టు ఆన్సర్ ఎట్లా చేస్తాడో అని ఒక అంటే ఆలోచన లేకుంటే నేను థింక్ చేసేవాడిని. ఈ సిచ్యువేషన్లో దేవునితో ప్రభువా నేను ఒకటే అడిగాను, నాకు ఈ స్లాట్ J1 అనే స్లాట్ కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నిన్ను నమ్ముకున్నా, నువ్వు వద్దు నాకు, నువ్వు రాకు నా దగ్గరికి, నీకు నేను ఇయ్యను అన్న నేను ఏడిపోను, నేను నిన్నే అడుగుతాను, నువ్వే ఇయ్యాలి. అది నా ప్రార్థన, నా విశ్వాసం. ఆ విధంగా దేవుణ్ణి నేను అడిగాను. నేను ఎప్పుడు దరిదాపుగా వాహనం అంటే డ్రైవ్ చేసుకుంటూ ఒక్కనే ఉంటా కదా, దేవునితో మాట్లాడుకుంటూ ఆ ట్రాఫిక్లో వెళ్తాం. అది మాట్లాడుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ డే లేదు, తిరిగి నేను పనికి వచ్చాను. ఇంట్లో మా మిస్సెస్ ఉంది, మరి సన్నీ స్టాన్లీ మరి పాస్టర్ గారు కుమారుడు అమెరికాలో ఉన్నాడు కదా, నా భార్య ఉండి నాన్న ఒక్కసారి చెక్ చేయరా స్లాట్స్ ఏమన్నా ఉన్నాయేమో అంటే, వాడు ఓపెన్ చేయగా చిన్న స్లాట్స్ ఉన్నాయి అంటే నాయన ఇమ్మటే బుక్ చేయి. అది ఒక్కటే స్లాట్ దొరికింది. ఇంకా ఈ రోజు వరకు తనతో అప్లై చేసిన టీచర్స్ ఇంకా స్లాట్ దొరకలేదు వాళ్ళకి, ఇంకా దే వర్ స్టిల్ వెయిటింగ్. అంటే దేవుని యొక్క కృప, దేవుని నువ్వు అడిగినప్పుడు ఎంతగా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది. ఒక చిన్న తప్పు, ఒకవేళ నువ్వు దేవుడు నా ప్రార్థన వింటలేడు అని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే, ఒకవేళ నేనే వెళ్ళి ఉంటే ఈ రోజు వరకు నా జీవితంలో మేలు జరిగేది కాదని అది నేను 100% చెప్తాను. దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా నీవు నమ్మవలసింది ఆయననే. అబ్రహాము జీవితంలో 99 సంవత్సరాలు గడిచాయి. 100 సంవత్సరంలో దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు.
అదే కుమారుని నుండి ఈరోజు ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలులో నుండి ప్రపంచంలో ఉన్న జ్ఞానులను తీసుకొని వచ్చాడు. అసాధ్యమా? దేవునికి ఏది అసాధ్యం కాదు. కాబట్టి మన జీవితంలో కూడా సమయం అయిపోతా ఉంది, లేకుంటే దేవుడు నా ప్రార్థన వినడం లేదని దయచేసి పక్క మార్గంలో వెళ్ళండి. ముఖ్యంగా మరి ఇంకొక ఎగ్జాంపుల్ నేను చూపించాలి అని అంటే బెతెస్దా కోనేరు మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడండి అక్కడ? 38 సంవత్సరాలు మరి అక్కడనే ఉన్నాడు. తన యొక్క ఆసక్తిని, తన యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి, అక్కడ ఎంతో మంది ఉన్నారు. దేవుడి కృపను బట్టి యెరూషలేముకి నేను వెళ్ళినప్పుడు ఆ కోనేరు చూశాను. అది చూసినప్పుడు ఐ కెన్ ఇమాజిన్ ఎంత మందితో మరి ఆ ప్రాంతం నింపబడి ఉండిందో ఆ రోజులలో. ఎంతో మంది అక్కడ రోగులు ఉన్నారు. అక్కడ దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు మరి వారు అందులోకి వెళ్ళినప్పుడు వారికి స్వస్థత కలుగుతుందని. ఎన్నో రోగాలతో వచ్చిన వారు ఉండొచ్చు, కానీ ఎందుకు దేవుడు తననే చూశాడు? ఆయన ఇంకొక మార్గాన్ని ఎంచుకోలేదు. ఇక్కడ అయితే లేదని ఇంకో మండపం కాడికి పోలేదు, ఇక్కడ అయితే లేదని ఇంకో గుట్ట దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయన నమ్ముకున్న రీతిగా అక్కడనే ఉన్నాడు. అందుకే క్రీస్తు సరిగా ఆయన దగ్గరికే వెళ్ళాడు. ఎంతో మంది ఉన్నారు అక్కడ, కానీ మరి సమయం ఆలస్యం అవుతుందని తొందరపడితే మన జీవితంలో మనమే నష్టపోతాం. మరి ఈరోజు యవనస్తులకు నేను ఒక మాట దీని ద్వారా సూటిగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఎంతో మంది యవనస్తులు మరి తన జీవితాన్ని ఈ సమయము వేరే దగ్గర వెచ్చించి నష్టపోతా ఉన్నారు. దేవుని వాక్యంలో తల్లి వచ్చి కానా వివాహంలో అడిగినప్పుడు నా సమయం ఇంకను రాలేదు అంటాడు. ప్రతి దానికి సమయం కలదు అని దేవుని వాక్యంలో ఉంది. నా ప్రియ బిడ్డ, యవనుడా, యవనస్తురాలా, ఒకవేళ ఈ వాక్యం వింటే నీ సమయము సరి అయిన సమయము ఎప్పుడో నువ్వు గుర్తించాలి అని అంటే దేవుని వాక్యంలో రాయబడినట్టుగా యవన కాలమందు నరుడు కాడి మోయిత మేలు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క యవనస్తులు కూడా ఈ రోజుల్లో ఏం చేస్తా ఉన్నారు అని అంటే, చేతిలో టెక్నాలజీ వచ్చేసింది. మరి ఆ ప్రపంచమంతా వారి చేతిలోనే ఉంది. ఏది అంటే అది మరి నీవు దాన్ని మంచిగా మలుచుకుంటే మంచి అవుతుంది, చెడుగా మలుచుకుంటే నీ జీవితాన్ని నాశనం చేస్తావు. మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మరి ప్రేమ గురించి రాస్తూ అంటాడు, అన్నిటికన్నా ప్రేమ మరి శాశ్వతమైంది. ఈ ప్రేమ ఎవరిలో శాశ్వతమైంది అని అంటే దేవునిలో శాశ్వతమైంది, కానీ ఇతర వ్యక్తుల మీద కాదు. నేను ఎంతో మంది ప్రేమ వివాహాలు చూశాను. మా ఊరు దేవరకొండ, నల్గొండ డిస్టిక్ లో ఉంటుంది. ఈ రోజు వచ్చినా కూడా ఎవరైనా డైరెక్టర్లు వింటే దేవరకొండకు వెళ్తే మస్తు మీకు లవ్ స్టోరీస్ దొరుకుతాయి, కానీ అన్ని సక్సెస్ అయినవి లేవు అండి. ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలానికి ప్రేమ వివాహాలు తప్పనడం లేదు. నేను వాక్యంలో చూపిస్తాను, ఆఖరి నేను అది మాట్లాడతాను. అక్కడ సమయాన్ని వృధా చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాలకు వారు వాడుతూ ఉన్నారు. సమయం రాకముందే మరి చెడ్డ పనులకు వారి శరీరాన్ని వాడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే అంటాడు కదా, మరి ఎఫ్ఎస్సి పత్రికలో అంటాడు 5:15-16లో, ఆ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నది అనే మాట మనం చూస్తాం. కాబట్టి సమయం ఎంతో విలువైంది. ఈ సమయము మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి. కాబట్టి అనుచితమైనటువంటివి, అనవసరమైనటువంటి వాటికి కాక, మరి ఇక్కడ అంటూ ఉన్నాడు డ్యూ టైం అనేది మనం చూస్తాం. మరి తగిన సమయము అనే మాట మనం చూస్తే, దయచేసి అపోస్తుల కార్యము 17:26-27 ఎవరన్నా చదవండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూద్దాం. యావత్ భూమి మీద కాపురముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని కడవరాని కనుగొందురేమో అని తను వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచింది. థ్యాంక్ యూ.
ఇక్కడ మనం చూస్తే అపోస్తుడైన పౌలు రాస్తూ ఏమంటా ఉన్నాడంటే, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి, ఒకరెవరు? ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఈరోజున్న మతాలు, కులాలు అన్ని కూడా రాబడినవి ఆదాము నుండే. ఆయననే సృష్టించాడు. దేవుని వాక్యంలో తేటగా రాయబడి ఉంది, వారు ఒకవేళ దేవుని తడులాడి కనుకొందురేమో అని. వీళ్ళంతా ఏం చేయాలంట? దేవుణ్ణి తడువులాడి కనుక్కోవాలి. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలముల పొలిమెరలను ఏర్పరచను. పొలిమెరలు అంటే ఏంటండి? ఎవరికన్నా ఉందా ఐడియా? మన వాకిలికి ఒక పొలిమెర ఉంటుంది కదా, మన పొలానికి ఒక పొలిమెర ఉంటుంది, మన ఇంటికి ఒక పొలిమెర ఉంటుంది, ఊరికి ఒక పొలిమెర ఉంటుంది. సో బౌండరీ లైన్స్. సో దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇంతకుముందు మంచి మరి మనం వాక్యాన్ని చదువుకున్నాం సామెతలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో. అందులో అంటాడు, ఒక్కసారి చూద్దామా, అది కింద రాస్తాడు. సామెతలు 2వ అధ్యాయము, మరి పీటర్ గారు సిస్టర్ చదివారు. 2వ అధ్యాయం కింద 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడకుండును అని దావీదు రాస్తా ఉన్నాడు. దావీదు ప్రకటించి తన యొక్క జీవితాన్ని ఎగ్జాంపుల్ గా వారికి చూపించి ప్రజల విషయంలో రాస్తా ఉన్నాడు. మరి ఇక్కడైతే దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళ పొలిమెర అని అంటే నీకు ఈజ్ అ వెరీ నియర్ బై యూ. ఈరోజు ఎక్కడున్నాడు అని అంటే ఈజ్ జస్ట్ బిసైడ్ యూ. ఒకవేళ నీవు దేవుణ్ణి నీ హృదయంలోనికి అంగీకరిస్తే ఆయన నీలోనే ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీవు ఇప్పటి వరకు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈరోజు ఇదే సమయం ఆయన నీకు ఒక పొలిమెర నుంచి ఆయన నీ ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. ఆయన నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు అప్పుడు ఆయన అంటా ఉన్నాడు, తగిన సమయమందు, మరి దాని వచనం మన 1 పేతురులో ఏమని ఉందంటే, నిన్ను హెచ్చించున్నట్లు. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, ఉన్న విధంగా ఆ విధంగానే ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశపడతారు. కాబట్టి మరి ఆ తగిన సమయము, మరి యవనస్తులకు కూడా ఒక సమయం ఇవ్వబడింది. తగిన సమయమందు వారు వివాహం చేసుకోవడానికి, తగిన సమయమందు వారు దేవుణ్ణి అడిగి వారికి కావాల్సింది పొందుకోవడానికి. ఇక్కడ నేను మరి పాస్టమ్మ గారి గురించి ఈ మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివాహం కాకముందు నాకు ఒక పాస్టరే కావాలని ఆశపడింది. అవునా అమ్మగారు? మరి దేవుడు ఇచ్చాడు, ఇయ్యలేదా? మీ జీవితంలో యవనస్తురాలు ఎవరైనా సరే మీరు మొదటగా దేవుని దగ్గరికి వస్తే, ఇక్కడ అంటాడు ఆ వచనంలో అపోస్తల కార్యం 26-27లో పొలిమెరలు ఏర్పరిచి తడులాడి కనుక్కుందురేమో అని మరి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు ఆయనను కనుక్కుంటావో, ఆయనను చేర్చుకుంటావో, నీవు ఏది అడిగినా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మరి వింటున్నటువంటి యవనస్తురాలా, నీకు జ్ఞానము కొదవగా ఉంటే ఐఎమ్ ద ఎగ్జాంపుల్. నేను ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మన దగ్గర మరి సిస్టర్ జెసికా అట్లాంటి వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రన్ అవే ఫ్రమ్ దేర్. ఎందుకు అని అంటే ఐ కెనాట్ స్పీక్ 1 word ఆఫ్ ఇంగ్లీష్. నేను చెప్పాను కదా ఇంతకుముందు, నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటే, అమ్మో దాని అర్థం ఏందో, దానికి ఏం రిప్లై ఇవ్వాలనో కూడా తెలియదు. ఎందుకు వచ్చిన బాధ అని అక్కడి నుంచి వెళ్ళిపోయినాను. కానీ దేవుణ్ణి నేను అడిగాను, భాషలు నీ ఆధీనం. మీరు వాక్యంలో నుండి ఎత్తి పట్టి అడగండి, దేవుడు తప్పకుండా మీకు ఇస్తారు. నేనే ఎగ్జాంపుల్. ఎన్నో పొందుకోగలిగాను. జ్ఞానం నాకు ఏం లేదండి. తెలుగు చదవరాకపోతుండే, తెలుగు మీడియమే. కానీ నా డిసడ్వాంటేజ్ ఏంటంటే, మా డాడీ వచ్చి ఎడ్యుకేషన్ ఆఫీసర్, మా మమ్మీ వచ్చి స్కూల్ టీచర్. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ తప్ప ప్రైవేట్ స్కూల్స్ లేవు. మా ఊర్లో ఒకటే హై స్కూల్, అందులో బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్. ఇందులో టీచర్స్ అందరికీ మా డాడీ వచ్చి హెడ్ ఉంటుండే.
అందులో టీచర్స్కి అందరికీ మా డాడీ ఆయన టీచర్ ఉన్నప్పుడు ఆయన టీచ్ చేసిన స్టూడెంట్స్ అమ్మో సార్ కొడుకు మనమేం చెప్తామని వాళ్ళు చెప్పకపోయేది. ఇంటికి వచ్చినాక మా డాడీ వాడు స్కూల్లోనే కష్టపడి చదివి వచ్చింది, మళ్ళీ ఇంటికాడ ఎందుకు చదివేదని ఇంట్లో అడగకపోయాడు. ఈ రెండింటి మధ్యలో బెనిఫిట్ పొందింది ఎవరంటే నేను. 7th వచ్చే వరకు ఒక్క ముక్క I never feel to share this. Why? Because God literally He filled with the లిటరసీ కానీ మరి ఆయన జ్ఞానం కానీ నాకు ఇచ్చి దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. అందుకే నేను సిగ్గుపడనండి. మరి ఒక్క మాట చదవాలంటే గుణిస్తూ ఉంటుంటే అలాంటి స్థితిని దేవుడు అడిగాను నేను, దేవా జ్ఞానము మరి నీ దగ్గర ఉంది, జ్ఞానం కొలువగా ఉన్నాడు నన్ను వచ్చి అడగమన్నావు ప్రభువా, నాకు చదవడానికి శక్తిని, నాకు మాట్లాడడానికి జ్ఞానం అన్నప్పుడు దేవుడు నాకు అవి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మరి నీ జీవితంలో చేయలేనిది లేదు. జ్ఞానం కొలువగా ఉంటాడు. నీ అవసరతలు ఏమున్నా ఆయన అడుగు, నీ అక్కర్లు ఏమున్నా అడుగు, నీ యొక్క జీవిత భాగస్వామి కొరకు అడుగు, నీ జీవితం సెటిల్మెంట్ కొరకు అడుగు, సమస్తాన్ని సమకూరు. అందుకనే దేవుడు అంటాడు, ఒకవేళ నువ్వు వివాహం ప్రేమించి చేసుకొని ఉండవచ్చు, ఇట్స్ నాట్ రాంగ్, కానీ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి తడువులాడి, భార్యాభర్తలు ఇద్దరు తడువులాడి దేవుణ్ణి కనుక్కున్నప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నా కుటుంబంలో నేను చెప్తాను, నా బిడ్డ చిన్నగా ఉండింది, మరి తనని పక్కకు పండేసుకొని నేను నా భార్య రూపాయల జోబులో లేకుంటుండండి. మా అత్తగారి పుణ్యాన మాకు ఇల్లు అయితే కిరాయి లేదు, హ్యాపీగా ఉండొచ్చు. మరి అక్కడ దానిని కింద పండేసుకొని ఉపవాస ప్రార్థన చేసేవారు. దేవుడు ఏలిని కాకోలం చేత పోషించాడు అని చిన్న ఉన్నప్పుడు సండే స్కూల్లో వినేది. కానీ లిటరల్గా దేవుడు 6 సంవత్సరాలు ఎవరి దగ్గర చేయి చాపలేండి, ఏ చుట్టాల దగ్గరికి వెళ్ళి మరి అడగలేదు. కానీ దేవుడు ఎట్లా పోషించాడో తెలియదు. దేవుడు ఎట్లా పోషించాడో ఆ ఉపవాసం కూడా నేను నేర్చుకుంది ఎక్కడ అంటే ఇదే సంఘంలో, ఇదే మరి పాస్టర్ గారి దగ్గర. మరి బేస్వారం ఆ రోజులో ఎప్పుడన్నా శుక్రవారం రోజు మనకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది. మరి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే నేను మెననైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మెననైట్ బ్రదర్ అనేది డినామినేషన్, అందులో ఇవి ఎక్కువగా మేము మరి ఆచరించేవారం కాదు. దేవుని వాక్య ప్రకారం ఉపవాసం అంటే మరి ఆకలిగా ఉన్నవానికి ఆహారం పెట్టు, నీ దప్పిగా ఉన్నవానికి నీలి అనే సిద్ధాంతం నుండి వచ్చిన వారు. అప్పుడు ఇక్కడ వాక్యం విన్నప్పుడు ఎందుకు మేము కూడా ఉపవాసం ఉండకూడదని నా భార్య, నా సొంత జ్ఞానం కాదు కానీ నా భార్య ప్రేరేపించబడి తాను నెలలో ఒక రోజు మనకి ఏది కన్వీనియంట్ ఉంటే ఆ రోజు మనం ప్రార్థన చేసుకుందామని అప్పుడు మొదలుపెట్టినటువంటి ఆ యొక్క ఉపవాస కూడిక ముగ్గురమే ఈ రోజు వరకు గడిచినటువంటి మాసం వరకు మరి మేము ముగ్గురము మరి మోకాళ్ళ నుండి ప్రార్థించి ఎన్నో పొందుకోగలిగామండి. ఉద్యోగాలు లేకుండా ఉద్యోగం పొందుకోగలిగాం, సొంత ఇల్లు కావాలని ఆశపడ్డాం, సొంత ఇల్లు ఇచ్చారు. మరి దానికన్నా ముందు అమెరికాకి వెళ్ళాలని ఆశపడ్డాం. దేవా ఎవరెవరో వెళ్తా ఉన్నారు, మేము ఎందుకు వెళ్ళకూడదు అంటే ముగ్గురిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఇవన్నీ అయినాక మరి మా మిస్సెస్ వాళ్ళ తల్లి మరి తాను వృద్ధాప్యంలో ఉంటుంది. మరి ఇక్కడ 2 సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు, కానీ వెళ్ళి రావడానికి మాట 6 months ఉండొచ్చు, ఎక్కువ టైం ఉండలేము. మరి అక్కడికి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు మరి తాను ఆ ట్రైనింగ్ మరి టీచర్ ట్రైనింగ్ చేసి దాని ద్వారా వెళ్ళాలని ఆశపడి మోకాళ్ళ నుండి ప్రార్థించాం. తన సీట్ రావడం కానీ, తాను చదువు అంతటిలో, తన ట్రైనింగ్ అంతటిలో, ఆఖరికి వీసా విషయంలో కానీ అద్భుతాన్ని దేవుడు చేశాడు. స్లాట్స్ లేని దగ్గర మరి స్లాట్స్ని ఇచ్చాడు. మరి వీసా ఇవ్వడమేమి, తాను అక్కడికి వెళ్ళి వారితో కలిసి ఉండడం, చక్కని స్కూల్ అట్మాస్ఫియర్ అదంతా చూస్తే తన ఇంటికి 2 అడుగుల పక్కనే మంచి చర్చి, మాస్టర్తో వారికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని అవన్నీ చూసినప్పుడు దేవుని ప్రణాళికలు ఎంతో అద్భుతంగా ఉంటాయని మరి నేను రుచి చూడగలిగాను. కాబట్టి తన సాక్ష్యంలో అదే చెప్తా ఉంటుంది, పర్సనల్ రిలేషన్ విత్ ద గాడ్. దేవునితో మనకు ఆ యొక్క దానిని తడులాడి కనుక్కొని ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు నీ కుటుంబంలో మరి ఎప్పుడూ సంతోషమే. మరి భార్యాభర్తలంగా చాలా మంది అంటారు, భార్యాభర్తలకు కామనండి, కొట్లాడతారు, తెచ్చుకుంటారని. కానీ దేవుడు ఆ ఇంట్లో ఉంటే నేను నిజంగా చెప్తా ఉన్నాను, నా భార్య ఎన్నడూ కోప్పడదు, నేను ఎప్పుడన్నా అరిసినా ఆమె సపోర్ట్ చేయదు, కానీ ఆమెకి ఎప్పుడన్నా కోపం వస్తే నేను సపోర్ట్ చేయకుండా ఉంటాను. ఆ సిద్ధాంతాన్ని దేవుడి లోపల మేము నేర్చుకున్న తర్వాత
ఎలాంటి సమస్యలు లేకుండా ఈ రోజు వరకు జీవించగలిగాను. కాబట్టి దేవుని నీవు తడులాడి సమయం ఉండగానే, ఇక్కడ అంటా ఉన్నాడు, సమయం ఉండగానే సరి అయిన సమయంలో ఆయనను నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించి నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తే నేనేం చేస్తా ఉంటా ఉన్నాడంటే నిన్ను హెచ్చిస్తా అంటా ఉన్నాడు. కాబట్టి మరి సమయం అయిపోతా ఉంది. సరే, నేను త్వరగా ముందుకు వెళ్తాను. మొదటిదిగా మనం చూసాము ఆ డ్యూ టైం అనేది నిర్ణయిత కాలము. మనం ఆయనను వెతికి ఆయనను మనం చేర్చుకున్నప్పుడు అద్భుతాలను చూస్తాం. రెండోదిగా చూస్తే బలమైనటువంటి చేయి. ఇంగ్లీష్లో మైటీ హ్యాండ్ అని రాయబడింది. దిస్ ఈజ్ అ నార్మల్ హ్యాండ్, రైట్? సో మైటీ హ్యాండ్ అంటే నేను ఎక్కడే ఎగ్జాంపుల్ చెప్తాను. మరి దేవుడు ఆయన జేనే, అది ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, తెలుగులో జానే అంటారు దీన్ని కదా. సో థమ్ టు లిటిల్ ఫింగర్. మరి ఇంగ్లీష్ నాకు ఎక్కువ రాదు. దీన్ని వికీ, వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ దిస్? ఇంగ్లీష్ ఆల్సో జానా? సో ఐ థాట్ దిస్ ఇస్ ఇంగ్లీష్ చర్చ్, బట్ ఓకే పర్లేదు. సరే, మెజర్మెంట్ చేసేటప్పుడు మనం తెలుగులో మరి టేప్ ఉంటుంది, అవి రాకముందు మరి జానా, దిస్ ఇస్ కాల్డ్ బెత్త, దిస్ ఇస్ కాల్డ్ మూర, రైట్? ఆడోళ్ళకి ఈ రోజు కూడా పూలు మూరతోనే కొలుస్తారు. సో దేవుడు ఈ భూమిని అంట ఒక జానతో కొలిచాడంట. చూడండి ఎంత పెద్ద చెయ్యి అయి ఉండవచ్చు అనే మాట. మరి నేను కొన్ని రెఫరెన్స్ ఇస్తాను. ఆ చెయ్యి కింద నీవు మరి నమ్మకంగా ఉండమంటా ఉన్నాడు. ఆ చెయ్యి యొక్క పవర్ చూస్తే యెషయాలో రాస్తాడు 41:10. నాన్న ఇంగ్లీష్లో చదవండి, అక్కడ నాకు ఒక్కొక్క వర్డ్ ఆడ ఫియర్ నాట్ అనే మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము, ఐజాక్ చాప్టర్, ఐజాక్ 41:10 వర్డ్స్. తర్వాత ఎవరైనా సేమ్ బుక్ లైక్ 64:8 ఆల్సో, కెన్ యూ ప్లీజ్ మేక్ ఇట్ రెడీ? సో 2-3 రెఫరెన్స్లు చూస్తే ఇందులో అంటాడు ఆయన చెయ్యి, ఆయన కుడి చెయ్యి అనే మాట రాయబడింది. ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదరిస్తూ ఉంది. ఆయన చేతి కింద నువ్వు ఉంటే నీ ధన్యత ఏంటి అని అంటే నువ్వు భయపడవు. దేవుడు అంటా ఉన్నాడు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. సో సమయం గడిచిపోతా ఉంది. మరి మాకు ఇచ్చినటువంటి టైం కూడా జూలైలో తన యొక్క అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. దాంట్లో రాసి ఉంది జూలై అని. మరి అందులో నేను చూసినప్పుడు అయ్యో జూలై అయిపోతా ఉంది, స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద స్లాట్, అయిపోయిందేమో, ఇది ఏదో ఎక్స్పైర్ అయిపోతుందో అని ఎంతో బాధపడతా ఉన్నాను. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఫియర్ నాట్, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన చెయ్యి కింద ఉంటే ఆయన ఇచ్చే వాగ్దానం మనం చూస్తాం. రెండవదిగా చూస్తే ఆయన చెయ్యి ఎంత బలమైనది అంటే నిర్గమకాండము 15:6 అక్కడ మరి పవర్ఫుల్ హ్యాండ్ అనేది మనం చూస్తాం. ఒకవేళ తీయడం లేట్ అయితే త్వరగా వెళ్దాం, ఎందుకంటే చాలు. సో అక్కడ దక్షిణ హస్తాన్ని గురించి రాస్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే పవర్ఫుల్ హ్యాండ్ అంటాడు. పవర్ఫుల్ హ్యాండ్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు దేవుడు దేంతో రాశాడండి? మోషేకు సీనాయి పర్వతం మీద ఇచ్చాడు కదా, వేలుతోని. సో వేలుతోని రాస్తే పడతదా? ఇక్కడ పడదు. సో మీరు ఆ 10 కమాండ్మెంట్స్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకుంటా తవ్వకాలలో దొరికితే వాళ్ళు పేపర్లో వాళ్ళు దాన్ని పోస్ట్ చేస్తారు. దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఆయన చెయ్యి రాత అంట ఈ రోజున్న లేజర్ కన్నా పవర్ఫుల్ అంట. నిజమా? ఇట్స్ ట్రూ స్టోరీ. ఎందుకంటే బైబిల్లో మరి దాని గురించి రాయబడి లేదు, కానీ ఆ పత్రికలో వచ్చింది. ఆయన చేయితో రాసినప్పుడు లేజర్, మనకు తెలుసు కదా లేజర్ టెక్నాలజీ, ఈరోజు లేజర్స్ చూస్తూ ఉన్నాం. సో చాలా పవర్ఫుల్ తోని అది రాస్తుంది. కాబట్టి అంతటి శక్తి కలిగినటువంటి చేయి అది అని మనం చూస్తాం. మరి అది నీ శత్రువుల నుండి మరి కీర్తనలో రాస్తాడు 138:7 అక్కడ నీ యొక్క శత్రువుల నుండి అది కాపాడేటువంటి చెయ్యి, బలమైన చెయ్యి అని అంటే
మీరు ఒకవేళ గూగుల్లో మైటీ హ్యాండ్ అని కొడితే పెద్ద చేయి చూపిస్తారు. సో దాని మీనింగ్ అది కాదు, కానీ ఆయన యొక్క చేయి అంత బలమైనది. ఆయన మనలను, మన శత్రువుల నుండి కూడా ఆ చేయి మనల్ని ఆపుతా ఉంది. మరి మీరు చూస్తే ఆ మొదట ఆదాములు చేసినప్పుడు ఏమని రాయబడిందండి? మనము వెళ్ళి మరి ఆదికాండంలో తన చేతులతో మట్టిని తీసి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. తన చేతితో ఆయన మోల్డ్ చేశాడు. ఈరోజు నీవు నేను రూపింపబడిన రూపం మన తండ్రి నుండి తల్లి నుండి వచ్చినది కాదు. లిటరల్లీ హీ మేడ్ us. చాలా మంది యోనస్రాండ్లకు నేను ఈ మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ముక్కు బాగాలేదు, ఈ అమ్మాయి కాళ్ళు బాగాలేవు, లేకుంటే అబ్బాయిని చూసినప్పుడు ఈ అబ్బాయి ఈ విధంగా ఉన్నాడు అంటే నువ్వు ఎవరిని వెక్కిరిస్తున్నావు తెలుసా? దేవుణ్ణి సూటిగా వెక్కిరిస్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, నరుని జ్ఞానము ఏ పాటిది. నేను అన్ని చూపించగలను, సమయం లేదు. మరి పాస్టర్ గారు నాకు సమయం కూడా ఇవ్వలేదు, కానీ టైం అవుతా ఉంది, నేను ముగిస్తాను. సో దేవుడు ఆయన జ్ఞానము మనం ఆలోచిస్తే అపరిమితమైనది. వీ కెనాట్ ఇమాజిన్ దట్. ఎంతగా ఆయన జ్ఞాన సంపన్నుడు అని అంటే ఇంకా 1000 సంవత్సరాలు పోయినా కూడా ఈరోజు వచ్చిన కొత్త టెక్నాలజీ ఆయన దృష్టికి వెరితనమే. ఎందుకు అనంటే నరుని జ్ఞానం ఏ పాటిది అంటా ఉన్నాడు. అంటే దాన్ని లెక్కించడానికి కూడా పనికి రాదు అంటా ఉన్నాడు. కానీ ఈరోజు మనోళ్ళు అంటే మనం ఏదో కొత్తగా కనుక్కున్నాం, వి అచీవ్డ్ అని చాలా సంతోషపడతా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అది వెర్రితనంగా చూస్తాం. కాబట్టి మరి ఆయన చేతులతో నిర్మింపబడిన వారం అంటున్నాం. ఆయన చేతులతో నిర్మింపబడిన వారం అంటున్నాం. కాబట్టి మరి ఇంకొక మాట మనం చూస్తే బిబిలికల్గా ఆయన చేయి అని అంటే లిటరల్గా ఆయన యొక్క కాడి. ఒక వ్యక్తికి చెయ్యి విధంగా ఫ్రెండ్ మీద వేస్తే ఆయన మన స్నేహితుడు. ఆయన మన స్నేహితుడు కాబట్టి మన మీద చెయ్యి వేస్తే ఇక్కడ ఒక వ్యక్తికి ఇక్కడ ఒక వ్యక్తికి వేస్తే అది ఏమవుతుంది? కాడి అంటే తెలియదేమో చాలా మందికి. 2 బుల్లక్ కార్చుకుంటారు కదా, సో మిడిల్ దాన్ని ఏమంటారు, వుడ్తో చేసి పొడుగుగా రెండింటిని బ్యాలెన్స్ చేసి రెండింటిని ఈక్వల్గా తీసుకొని వెళ్తారు. సో ఇంకా మీరు ఆలోచిస్తే ఆయన చెయ్యి ఆయన ఆజ్ఞలకు మరి అనుచితమైనది, లేకుంటే ఆయన ఆజ్ఞలు కలిగింది. ఆయన ఆజ్ఞలు ఏంటిది అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. ఇందులో ఉన్న మాటలు, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని నీవు గ్రహించగలిగినప్పుడు మరి అవి నీ జీవితంలో మరి ఆ యొక్క పవర్ఫుల్ హ్యాండ్ని నీవు చూడగలిగిన వాడవుతావు. మరి పేపర్ టర్న్ చేసినా ఏం భయపడకండి, 15 నిమిషాలు, ఇంకొక 10 minutesలో నేను ముగిస్తాను. చిన్న ఉన్నప్పుడు మా అన్న మనవడు, జస్ట్ ఐ వాంట్ టు మేక్ షేర్ దిస్ జోక్. మా అన్న మనవడు, వాడు చిన్నగా ఉండే, వాళ్ళ ఇంట్లో బర్త్డే అవుతుంది. మా అన్న వచ్చి పాస్టర్. సో ఆయన లేచి వాక్యం చెప్దామని బైబిల్ తీసి పెద్ద పేపర్, ఏ సైజ్ పేపర్ తీసి, వాడు చిన్నోడు ఆడికెళ్ళి ఉడుకొచ్చి ఆ పేపర్ తీసుకొని ఇప్పుడు ఇదంతా చెప్తావాను అని మనిషి సగమే చెప్పని చెప్పుకోవచ్చు. సో అట్లా అలాగేం లేదండి. సో ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్. సో ఆఖరిగా రెండోది మొదటిది మనం చూసాం నిర్ణయిత కాలము, లేకుంటే డ్యూ టైం. సెకండ్ది బలమైన చెయ్యి, మల్టీ హ్యాండ్ అనేది మనం చూసాం. మూడవది హంబుల్నెస్ గురించి చూసుకొని మనం ముగిస్తాం. ఆఖరిగా చూస్తే మరి వినయము కలిగిన వారంగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి మొట్టమొదట ఆయన కొండ మీద రాస్తూ, కొండ మీద ప్రసంగంలో అంటాడు, ఏమని అంటా ఉన్నాడు అంటే, దీనులైన వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? పరలోక రాజ్యం గురించి రాస్తుంది. చూడండి మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అఫ్కోర్స్ దేవుని చూస్తుందన్నా కూడా పరలోక రాజ్యంలో దేవుడే ఉంటాడు కాబట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పక్కింటిని కాదండి, పక్కింటిని స్వతంత్రించుకోరు, పక్కకున్న జాగలను స్వతంత్రించుకోరు, కానీ
పరలోక రాజ్యం అంటే హెవెన్ ఈజ్ యువర్స్. సింపుల్ గా చెప్పాలంటే పరలోకమే మీది. నువ్వేమై ఉండాలి దానికంటే దీన మనస్కులై ఉండుడి అంటా ఉన్నారు. ఉన్నామా? ఇంతకుముందే నేను చదివిన దాంట్లో 1 పేతురు, మరి అంతకుముందు వాక్య పరిచర్య చేసిన దాంట్లో మరి మీరు ఆశీర్వాదం కారకులు అక్కడ పిలువబడితేరని 1 పేతురు 3వ అధ్యాయం చదవని అవసరం లేదు, నేను చదువుతాను. 9వ వచనంలో అంటాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించుడి అనే మాట మనం చూస్తాం. సో దీన మనస్సు అని అంటే ఒక వ్యక్తి నిన్ను తిట్టినా నువ్వేం చేయాలా? తిరిగి తిట్టకూడదు. ఈ మధ్యలో అమెరికాలో ఒక ట్రైన్లో ఉన్న బస్సులో ఒక వ్యక్తి ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. తనను అక్కడ కూర్చున్న ఆ వ్యక్తి డిస్టర్బ్ అయి తనను కొడతాడు. ఒక చెంప మీద కొడితే యు బ్లెస్డ్ మీ అని ఇంకో చెంప చూపిస్తాడు. చాలా అంటే గొప్ప విషయం అనిపించింది. నిజంగా అంతగా మనం ఉన్నామా? దేవునిలో ఉంటే మరి ఆ యొక్క దీన మనస్కులై మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దీన మనస్కులై ఉంటామో దేవుడు దీన వస్త్రాన్ని గురించి రాస్తాడు. ఇదే అధ్యాయము 1 పేతురు మరి 5వ అధ్యాయంలో మీద రాస్తాడు. అక్కడ ఏమంటా ఉన్నాడు అంటే 5వ వచనంలో ఈ భాగం చూస్తే, దీన మనస్సును వస్త్రంను ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఈ దీన మనస్సు అనేది ఏంటిది అని అంటే నీకు నువ్వు వేసుకున్నటువంటి షర్ట్ లాంటిది. మరి అది నీ ఎక్కడ చూసినా కూడా పలాని వ్యక్తి జాక్సన్ అని అంటే అరే ఈయన దీన మనస్సు గలవాడు. మరి నేను ఇలా నిలబడి వాక్యం చెప్తే కాదు, కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను ఎన్నో పొందానండి, శ్రమలు పొందాను, నాకు నష్టం జరిగింది. నేను ఏ ఒక్కరి విషయం కూడా మరి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను వెళ్ళలేదు. నేను దేవునికి అప్పగించాను, వారిని క్షమించాను. ఆ మనస్సు నీకుంటే నేనేదో గొప్ప చేశానని కాదు, కానీ దేవుని వాక్యంలో ఎన్నో, మరి సమయం లేదు, ఎన్నో ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటే యోబు గురించి మనందరికి తెలుసు కదా. యోబు తన జీవితంలో మరి 1వ అధ్యాయం 22లో మీరు తర్వాత చదవండి. మరి భార్య వచ్చి అక్కడ తనను మరి నిందిస్తూ ఉంది, ఇకనైనా నీవు విడిచిపెట్టరాదా అని అంటే మరి దేవుని నుండి మంచి పొందగలం కానీ చెడుని మనం తీసుకోలేమా అనే మాటలు మనం చూస్తాం. ఎంతగా దీన మనసు కలిగి ఉన్నాడు అంటే తద్వారా ఎన్నంతలు పొందగలిగాడండి? 2 దీవెనలు పొందగలిగాడు. కాబట్టి దీన మనస్సు అనేది యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూస్తే ఆయన నిత్యము దూతల చేత పొగడబడే ఆ యొక్క స్థితి. పరలోకములో ఆయన స్థలములో మరి ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఈ రోజుల్లో ఆ టీవీలో మరి ఎన్నో అట్లా లైటింగ్ షోస్ వస్తాయి కదా, దానికి 100 రెట్లు మీదనే ఆయన కాంతి వెచ్చదల్లుతూ ఉంటుంది. మరి అక్కడ కేరూబులు 2 రెక్కల చేత కాళ్ళని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఆ పరిశుద్ధుని చూడలేక 2 రెక్కలతో ముఖంగా కప్పుకొని పరిశుద్ధుడు నిత్యము పొగడబడుతున్న ఆయన నీ కొరకు నా కొరకు దీన మనస్కుడై ఆయన ఈ లోకంలో పశుల పాకలో జన్మించాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, లైవ్ ద్వారా వింటున్న వారు కానీ నీ కొరకు నీ సొంత సహోదరుడే దిగి రాలేడు. నీ ఇంట్లో పుట్టినవాడే నీ కొరకు దిగి రాలేడు, నీ కొరకు సహాయం చేయడానికి రాలేడు. కానీ దేవుడు ఉన్నతమైన స్థితిని వదులుకొని మరి పశుల పాకలో, ఈరోజు నేను మంచి షర్ట్ వేసుకున్నాను, మరి మురికిలో కింద వెళ్ళి మట్టిలో కూర్చోగలనా? కూర్చోలేను. నా మనసాక్షి నాకే ఒప్పదు. ఎందుకు అని అంటే నేను అంతగా తగ్గించుకోలేను, నా బట్టలు మరి మురికి అవుతాయి. పరిశుద్ధుడు నిత్యము పొగడబడే ఆ స్థితిని వదులుకొని పాపుల కొరకు ఈ పాప లోకములో శిశువుగా జన్మించాడు. ఆయన యొక్క జన్మలోనే పవిత్రత, ఆయన జీవితంలో పవిత్రత, ఆయన మరణంలో పవిత్రత. ఎవ్వరికీ లేని స్త్రీ యొక్క సంతానంగా మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివితే అంత హిస్టరీ రాస్తూ ఈయనకు జన్మించిన ఈయన ఆఖరికి వచ్చే వరకు ఆయన మరియ యొక్క కుమారునిగా రాయబడింది. తన జీవితంలో ఒక ఛాలెంజ్ విసురుతారు, మీలో ఎవరైనా నా మీద నేరస్థాపన చేయగలరా అని అంటే ఆయనని హింసించిన వారు ఉన్నారు, కొట్టిన వారు ఉన్నారు, కానీ ఎవరి మీద కూడా ఆయన నేరస్థాపన చేయలేదు.
ఆయన మరణము పవిత్రమైనది. ఆయన మరణము ఎవ్వరు కూడా దాన్ని బంధించి ఉంచలేకపోయింది. ఈ భూమి ఎంతో మంది మహామహులు, మరి చరిత్రకారులు, మరి ఈ సామ్రాజ్యాలను ఏలిన వారు, రవి అస్తమించని సూర్యుడిని సంపాదించిన సామ్రాజ్యం కలిగిన వారిని కూడా ఆ భూమి ఏం చేసిందంటే కప్పివేసింది. కానీ క్రీస్తును మాత్రం కప్పలేకపోయిందండి. ఆ సమాధి ఈ రోజు వరకు కూడా తెరవబడింది. ఈ రోజు వరకు కూడా తెరవబడింది. ఇంతటి పవిత్రమైన వ్యక్తి నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో బలి అర్పించుకొని నీ ప్రక్కకు ఈరోజు కూర్చొని ఉన్నాడు. నీవు ఆహ్వానిస్తే నీతో ఉంటాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను అత్యద్భుతమైన స్థితిలో ఉంచుతాడు. మరి ఈ లోకంలోనే కాదండి, ఈ లోక సంబంధించిన విషయాలే కాదు, ఆయన నిత్యము, నేను అన్నాను కదా, దీన మనస్కుడు వై ఉంటే పరలోక రాజ్యము నీదే. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండాలని, మరి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే తిరిగి ఎప్పుడన్నా కలిసినప్పుడు, లేకుంటే దేవుని వాక్యంలో మాట్లాడుకున్నాం. నాకు ఇచ్చిన సమయం గంట కూడా అయిపోయింది కాబట్టి ముగిస్తాను. మరి కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు మనం పాడాం ఇంగ్లీష్ పాట, అందులో పర్ఫెక్ట్ సబ్మిషన్ అనే మాట మనం చూసాం కదా. ప్రతి వర్స్ కి స్టార్టింగ్ విత్ ద పర్ఫెక్ట్ సబ్మిషన్. టుడే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. పర్ఫెక్ట్ సబ్మిషన్ అంటే